వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ కింద మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ కోర్స్ మీకు ఇప్పుడు వైజాగ్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో ఈ యొక్క పర్టికులర్ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 25,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దసరా ధమాకా ఆఫర్ కింద. మీకు ఈ కోర్స్ 1,00,000 రూపీస్ వర్త్ కోర్స్ వచ్చేసరికి కేవలం 75,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. ఓకే, అయితే ఎవరైతే ఆఫ్లైన్ కోర్స్లో జాయిన్ అవుతారో మీకు ఆన్లైన్ కోర్స్ అనేది కూడా ఫ్రీ అన్నమాట. అయితే ఈ ఆఫర్ ఏదైతే 25,000 ఫ్లాట్ ఏదైతే ఉందో అది కేవలం 31 అక్టోబర్ వరకు మాత్రమే. అండ్ మీకు ఆఫ్లైన్ అడ్రస్ వచ్చేసరికి మీకు సెక్టార్ 3 ఎంవిపి కాలనీ విశాఖపట్నం. సో ఇంకా మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఆఫర్స్ అనేవి కేవలం మీకు దసరా ఆఫర్ కింద ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, అండ్ దసరా ధమాకా ఆఫర్ కింద మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఎవరైతే ఆఫ్లైన్ వైజాగ్కి రాలేరో దూరం ప్లేసెస్లో ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని మీద కూడా మీకు ఫ్లాట్ 12,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది కేవలం 48,000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అయితే ఈ ఆఫర్ అనేది మీకు కేవలం 31 అక్టోబర్ వరకు మాత్రమే. ఓకే, సో మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. రిమెంబర్ దాట్ ఎవరికైతే ఇన్ఫైనిటీ అంటే యూపీఎస్సీ అనేది డ్రీమ్ అచీవ్ చేయాలనుకుంటున్నారో దిస్ ఇస్ ద బెస్ట్ టైం మీరు జాయిన్ అవ్వడానికి కానీ మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కానీ. ఓకే, డూ రిమెంబర్ దట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ నౌ. So welcome to LTX classes and welcome to themes in the world history session. So present మనం ఏంటి అంటే ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ రోమన్ ఎంపైర్ ఎలా స్టార్ట్ అయింది ఆర్ అదర్వైజ్ తర్వాత మెసపటోమియా అండ్ తర్వాత నొమాడిక్ ఎంపైర్ ఇవన్నీ కూడా ఏ విధంగా పెరిగాయి, ఏ విధంగా డిసింటిగ్రేట్ అయిపోయాయి. సో ఫైనల్లీ వచ్చేసరికి దాంట్లో ఆ టైంలోని ఎస్పెషల్లీ మిడీవల్ ఎరా. ఓకే, సో ఈ మిడివల్ ఎరా పర్టికులర్ టైం పీరియడ్లోని ఎటువంటి చేంజెస్ అనేవి తీసుకొచ్చింది, లైక్ ఎస్పెషల్లీ ఇన్ రిలేటెడ్ టు ల్యాండ్. సో ఈ కాంటెక్స్లోని మనం ఏంటి అంటే ల్యాండ్ అనేది ఒక ఫిజికల్ ఐటమ్ ద్వారా ఒక ఎకనామిక్ ఐటమ్ ద్వారా ఏ విధంగా 5th నుండి 15th సెంచురీ ఏడి వరకు కూడా చేంజెస్ అనేవి ఎలా జరిగాయి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. అవే 3 ఆర్డర్స్ అనేది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ 3 ఆర్డర్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి క్లర్జీ, సెకండ్ వన్ నోబిలిటీ క్లాస్, థర్డ్ వన్ పెజెంట్ క్లాస్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ క్లర్జీలో ఏ విధంగా అండ్ నొబిలిటీలో ఏ విధంగా, పెజెంట్లోని ఇప్పుడు థర్డ్ ఆర్డర్ అనేది మనం చూడబోతున్నాం. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాను మీకు, ఫీఫ్ అంటే ఏంటి ఆర్ అదర్వైజ్ మీకు వీళ్ళ ముగ్గురు కూడా ఏ ఒక్క లింక్ తోటి కనెక్ట్ అయి ఉంటారు. దిస్ ఈజ్ త్రూ వాసలేజ్. ఓకే, సో వాసలేజ్ అంటే ఏంటి ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. రిమెంబర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే అవి కేవలం మీకు వరల్డ్ హిస్టరీలోనే ఉపయోగపడతాయని కాదు, యూ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. మీకు ఒకవేళ వర్డింగ్ మీద గ్రిప్ కానీ ఉన్నట్లయితే. సో డూ రిమెంబర్ దట్. సో మనం ఈరోజు ఇంకా లేట్ చేయకుండా వి షల్ సీ వాట్ థర్డ్ ఆర్డర్లకి ఎంటర్ అయిపోదాం. సో థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ థర్డ్ ఆర్డర్ పెజెంట్స్, ఫ్రీ అండ్ అన్ఫ్రీ. అయితే మేడం పెజెంట్స్ ఫ్రీ అన్ఫ్రీ అంటున్నారేంటి? పెజెంట్స్ లోని యాక్చువల్లీ ఫ్రీ అనే కేటగిరీ అండ్ తర్వాత అన్ఫ్రీ అనే కేటగిరీ 2 కేటగిరీస్ ఆఫ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఉంటారనమాట. అయితే మేడం ఇంతకీ పెజెంట్స్ అంటే ఎవరు? సో
త్రీ ఆర్డర్స్లోని మనకి నొబిలిటీ క్లాస్ వాళ్ళకి ఎక్కువగా ల్యాండ్ అనేది ఉంటుంది. సో దే ఆర్ లైక్ ల్యాండ్ లార్డ్స్ అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ల్యాండ్ లార్డ్స్ అనే వాళ్ళు యాక్చువల్లీ ఈ ల్యాండ్ లార్డ్స్ వాళ్లకు ఆ ల్యాండ్ పండించడం కోసం ఎవరికైతే ల్యాండ్ లేనోళ్ళు ఆర్ అదర్వైజ్ డబ్బు తక్కువ ఉన్నోళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ని పెట్టుకొని ఆ అగ్రికల్చర్ లోని వాళ్ళు పంటలు అనేవి పండించేలాగా చేసుకుంటారనమాట. సో తిరిగి వాళ్ళు వీళ్ళకి ఏరియా ప్రొటెక్షన్ కానీ ఎట్సెట్రా అదంతా కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు చేస్తున్న సర్వీసెస్ కి. సో ఈ విధంగా దాన్ని వాసల్ రిలేషన్షిప్ అని కూడా అంటారు. అండ్ ఎవరైతే ఆ అగ్రికల్చర్ లోని వర్క్ చేస్తారో, ఓకే, మేనోరియల్ ఎస్టేట్ అన్న పేరు విన్నాం గుర్తుందా? సో మేనర్స్ లోని గట్ట ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళనే పెజెంట్స్ అని చెప్పేసి అంటామన్నమాట. సో నౌ వి షల్ సి. అయితే యూరోపియన్ టైం పీరియడ్ లోని ఎస్పెషల్లీ మిడివల్ ఎరా టైం పీరియడ్ లోని డామినెంట్ సెక్షన్ వచ్చేసరికి, డామినెంట్ ఇన్ ద సెన్స్ నెంబర్ ఆఫ్ పీపుల్, ఇట్ ఈస్ నాట్ పవర్ఫుల్ కాదు, నెంబర్ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు. అయితే వాళ్ళు వచ్చేసరికి ఎవరు, దిస్ వాస్ట్ మెజారిటీ వచ్చేసరికి ఎవరు అంటే ఫస్ట్ 2 ఆర్డర్స్ తర్వాత, అంటే ఫస్ట్ 2 ఆర్డర్స్ తక్కువ కేటగిరీని, అంటే ఐ మీన్ తక్కువ నెంబరే ఉంటారు. ఈ పెజెంట్స్ అనే వాళ్ళ నెంబరే చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే వాళ్ళే ఫ్రీ ప్రెజెన్స్ అండ్ సర్వ్స్ అన్నమాట. సర్వ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది, వాళ్ళు సర్వ్ చెయ్యాలి కాబట్టి నోబెల్ క్లాస్ వాళ్ళకి. ఓకే, అయితే ఫ్రీ పెజెంట్స్ అంటే ఏంటి, వీళ్ళు ఏంటి అంటే ఈ ఫార్మ్స్ ఉంటాయి కదా అగ్రికల్చర్, టెనెంట్స్ లాగా ఉంటారనమాట లార్డ్ కోసం అని చెప్పేసి. అయితే వీళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే మిలిటరీ సర్వీస్, అంటే సంవత్సరంలోని అట్లీస్ట్ ఒక 40 days అయినా సరే ప్రొవైడ్ చేయాలన్నమాట. అండ్ తర్వాత ఏంటి, పెజెంట్ ఫ్యామిలీస్ ఏంటి అంటే కొన్ని రోజులు, అంటే 40 days టోటల్ ఒకేసారి కాకుండా వీక్ లో ఇన్ని రోజులు అన్ని రోజులు అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ వారంకి 3 days అని అట్లా అన్నమాట. అయితే ఇంకా వాళ్ళ తర్వాత ఫ్రీ టైంలోని వాళ్ళు అగ్రికల్చర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయితే దాని నుండి వచ్చిన అవుట్పుట్ అనేది ఆ లేబర్ ఆర్ రెంట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్ గా ల్యాండ్ లార్డ్ కి వెళ్తుందన్నమాట. అండ్ అలానే కొన్నిసార్లు ఏంటి అంటే వీళ్ళు అన్పెయిడ్ లేబర్ సర్వీసెస్ అనేవి కూడా చేయాల్సి వస్తుంది. మేడం, అన్పెయిడ్ లేబర్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటి, లైక్ వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ కి తిరిగి డబ్బులు అనేది ఇవ్వకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీళ్ళ కోసం ఫైర్వుడ్ అనేది కలెక్ట్ చేయడం కోసం ఆర్ అదర్వైజ్ ఫెన్సెస్ అవి, రోడ్ రిపేరింగ్లు, బిల్డింగ్లు కట్టడాలు ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట. అండ్ అదే కాకుండా ఈ మగవాళ్ళు మిలిటరీ సర్వీసెస్ ఫార్మింగే కాకుండా ఆడవాళ్ళు చిన్నపిల్లలు వచ్చేసరికి ఇన్ఫాక్ట్ వీళ్ళు వచ్చేసరికి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్ మేకింగ్ కానీ, క్యాండిల్స్ తయారు చేయడం కానీ, గ్రేప్స్ అవి ప్రెస్ చేయడం కానీ, అంటే డైరెక్ట్ గా గ్రేప్స్ అవి ప్రెస్ ఎందుకు చేస్తారు, యూరోపియన్ కంట్రీస్ లో వైన్ అనేది ఎక్కువగా తాగుతూ ఉంటారు కాబట్టి. ఓకే, సో ఆ విధంగా ఎవ్రీ వన్ నీడ్స్ టు వర్క్ ఫర్ ల్యాండ్ లార్డ్ అనమాట. అయితే దీనికోసం ఒక డైరెక్ట్ ట్యాక్స్ అనేది వాళ్ళు పెట్టడం జరిగింది, అదే టెయిలీ అన్నమాట. అయితే కింగ్స్ అనేవాళ్ళు ఓకే పెజెంట్స్ మీద, అంటే థర్డ్ ఆర్డర్ మీద ఈ టెయిలీ అనే ట్యాక్స్ అనేది వేస్తారనమాట. సో చూడండి, ఎవరైతే ఎక్కువ సంపాదిస్తారో లార్డ్ అంటే పోప్స్ కి కానీ ఆర్ అదర్వైజ్ బిషాప్స్ కి కానీ వాళ్ళెవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు, నొబిలిటీ క్లాస్ వాళ్ళు కానీ. ఈ టెయిలీ ట్యాక్స్ ఏదైతే ఉందో థర్డ్ ఆర్డర్ లో ఉన్న పెజెంట్స్ వాళ్ళు కట్టాలన్నమాట. దిస్ ఈజ్ వాట్, నిజం చెప్పాలంటే ఈ ఇన్ఈక్వాలిటీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎవరైతే ఏం లేవు వాళ్ళే ఏటి లేక వీళ్ళు సర్వీసెస్ చేస్తారు, ఇంకా వాళ్ళ మీద వీళ్ళు ట్యాక్స్లు వేస్తే ఇంకా వీళ్ళ నుండి ప్రొటెస్ట్ అనేవి కాకపోతే ఇంకేం వస్తుంది. ఈ విధంగా వచ్చిన కాన్సెప్టే ఈ కమ్యూనిజం కానీ ఆర్ అదర్వైజ్ మనం చెప్పాలి అంటే దిస్ సోషలిజం కాన్సెప్ట్స్ కానీ ఎట్సెట్రా, డెమోక్రసీ ఇలాంటివన్నీ ఇక్కడ నుండే వస్తాయి. పీపుల్ ఎప్పుడైతే లార్జ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అపోజ్ అయిపోతారో ఆటోమేటిక్ గా రెవల్యూషన్ అనేది రావాల్సిందే. దిస్ లెడ్ టు ది యాక్చువల్లీ ఏంటంటే రెనైజెన్స్ ఎట్సెట్రా అలాంటివి వి షల్ సీ. అండ్ తర్వాత సర్వ్స్ వచ్చేసరికి ఏంటి అంటే చిన్న చిన్న ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ ని వాళ్ళు కల్టివేట్ చేస్తారనమాట. అయితే ఈ ల్యాండ్ అనేది డైరెక్ట్ గా ల్యాండ్ లార్డ్ అనమాట.
అయితే వాళ్ళు పండించిన మాక్సిమం ప్రొడ్యూస్ వచ్చేసరికి ల్యాండ్ లార్డ్కే డైరెక్ట్ గా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అండ్ అలానే అదే కాకుండా వీళ్ళు పంట పొలాల్లో చేయడమే కాకుండా వీళ్ళ కింద కూడా వాళ్ళు వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంట్లోని పనోళ్ళలాగా, స్లేవరీ లాగా. అందుకే దీన్ని సర్ఫ్స్ అని అంటారనమాట. దానికోసం వాళ్ళకి వేజెస్ అనేవి రావు. అండ్ ఆ ఎస్టేట్ నుండి వీళ్ళు కనీసం బయటికి కూడా రాలేరనమాట. అయితే వీళ్ళ మీద కంప్లీట్ మోనోపోలీ అనేది ఆ ల్యాండ్ లార్డ్స్ కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై అనే ఫ్యామిలీ ఒక ల్యాండ్ లార్డ్ కింద వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ కనీసం వాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది పిల్లల్ని కనాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్సెట్రా అన్నీ కూడా డిసైడ్ చేసేది ఎవరు? దిస్ ల్యాండ్ లార్డ్ అనమాట. దాట్ మచ్ బాండెడ్ లేబర్ వుడ్ బి దేర్. ఓకే, సో ఈ విధంగా ఏంటి అంటే మొత్తం అంతా కూడాను థర్డ్ ఆర్డర్లోకి వచ్చేసరికి పెజన్స్ అనేవాళ్ళు, ఒకరు సర్వ్స్, ఇంకొకరు ఫ్రీ అన్నమాట. ఈ విధంగా కేటగిరైజేషన్ అనేది ఉండేది. నెక్స్ట్ వి షల్ గోయింగ్ టు సీ ఇంగ్లాండ్లోని ఏ విధంగా సిచ్యువేషన్ అనేది ఉంది. ఓకే, సో ఫ్యూడలిజం అనేది ఇంగ్లాండ్లోని ఎప్పుడు స్టార్ట్ అయిందంట? 11th century నుండి స్టార్ట్ అయిందనమాట. అయితే దీనికి ఇంగ్లాండ్ కానీ ఎట్సెట్రా ఈ పేరు ఎలా వచ్చింది, ఫ్యూడలిజం ఎలా వచ్చింది, వి షల్ సీ. అయితే ఏంజల్స్ అండ్ సాక్సాన్స్ వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట. సెంట్రల్ యూరప్ నుండి వచ్చేసి ఇంగ్లాండ్ లో సెటిల్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఎప్పుడు? వే బ్యాక్ ఇన్ 6th centuryలోనే. సో ఈ విధంగా ఏంటి అంటే ఈ ఇంగ్లాండ్ కి పేరు రావడానికి గల కారణం కూడా బికాస్ ఆఫ్ దిస్ ఏంజల్స్ అనే పేరు వల్ల అనమాట. అయితే కానీ 11th centuryలోని ఏం జరిగింది? డ్యూక్ ఆఫ్ నార్మాండీ నుండి విలియం అనే క్యాండిడేట్ ఏంటి అంటే ఇంగ్లీష్ ఛానల్ ని దాటుకొని ఏంటి అంటే అప్పటి వరకు ఉన్న సాక్సాన్ రూలర్ ఎవరైతే ఉన్నారో అతన్ని డిఫీట్ చేసి టోటల్ అంతా కూడాను కంట్రోల్లో పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. సో అప్పటి నుండి ఫ్రాన్స్ కి ఇంకా ఇంగ్లాండ్ కి వార్లోనే ఉంటూ ఉండేవారనమాట. ఎందుకోసం అంటే ఆ టెరిటరీ కోసం కానీ ఆర్ అదర్వైజ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ కోసం గొడవల, అంటే ల్యాండ్ కోసమే అసలు ఇష్యూస్ మెయిన్. అండ్ ఇంకొకటి రిమెంబర్ దట్ ప్రెసెంట్ వచ్చేసరికి క్వీన్ ఉన్నారు కదా ఇంగ్లాండ్లోని. సో విలియం 1 నుండి ఎవరు? నార్మాండీ నుండి వచ్చి ఇంగ్లాండ్ లో సెటిల్ అయ్యారు విలియం. ఇతని తాలూకా డెసెండెన్సే ప్రెసెంట్ మనకు వచ్చేసరికి ప్రెసెంట్ ఇంగ్లాండ్ లో క్వీన్ వాళ్ళందరూ ఉన్నారు కదా, ప్రిన్స్ ఎట్సెట్రా, వీళ్ళందరూ కూడా డెసెండెంట్స్ అనమాట. ఓకేనా? సో విలియం 1 వచ్చేసరికి ఏంటి అంటే టోటల్ ల్యాండ్ ని డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. 180 నార్మన్ నోబెల్స్ కింద మొత్తం అంతా కూడాను మైగ్రేట్ అయ్యి సెటిల్ చేయడం అనేది జరిగింది. సో అప్పటి నుండి ఇంకా లార్డ్స్ అనే వాళ్ళు కాస్త చీఫ్ టెనెంట్స్ ఆఫ్ ద కింగ్ అయిపోయారనమాట. అండ్ తర్వాత ఈ ల్యాండ్ లార్డ్స్ అనే వాళ్ళు దే నీడ్ టు గివ్ మిలిటరీ హెల్ప్ కూడా వాళ్ళకి చేయాల్సి వచ్చేది. అండ్ ఈవెన్ సోల్జర్స్ అనే వాళ్ళు కూడా కింగ్ కి హెల్ప్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే విలియం 1 వచ్చిన తర్వాత అప్పటి వరకు ఉన్న సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని టోటల్ గా చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు నోబెల్ క్లాస్ వాళ్ళు కానీ వాళ్ళు అండ్ తర్వాత నైట్ క్లాసెస్ కానీ వీళ్ళందరూ కూడా కింగ్ కి సర్వ్ చేయాల్సిందే త్రూ మిలిటరీ అనమాట. అంటే అర్థం ఏంటి? వర్క్ చేయడం కానీ, ప్రొటెక్షన్ చేయడం కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా అనమాట. ఓకే, సో ఆ తర్వాత ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద కింగ్ దే కుడ్ నాట్ హవెవర్ యూజ్ ద నైట్స్ ఫర్ ప్రైవేట్ వార్ఫేర్ విచ్ వాస్ ఫార్బిడెన్ ఇన్ ఇంగ్లాండ్. ఇక్కడ మెయిన్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు నైట్స్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్సనల్ వర్క్ అనేది కింగ్ కి చేయాల్సిన అవసరం లేదనమాట. ఆ తర్వాత అందుకే వాళ్ళు ఏంటి అంటే మోస్ట్లీ అపోజింగ్ అనేది ఉండేది కాదు విలియం కి. సో మాక్సిమం మిలిటరీ సపోర్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ ప్రొడ్యూస్ అది ఇవ్వడం, మిలిటరీ సపోర్ట్ అది ఇవ్వడం మాత్రం మ్యాండేటరీ అనమాట త్రూ లైక్ విలియం టైం పీరియడ్ లోని. ఓకే, అండ్ దిస్ ఇస్ వాట్ హేవర్ క్యాజల్ అనమాట ఇంగ్లాండ్ లోని 13th centuryలోని. దిస్ ఇస్ అ క్యాజల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఫ్యాక్టర్స్ affecting social and economic relations.
ఆల్రెడీ మనం చాప్టర్ బిగినింగ్ లోనే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఫ్యూడ్ అంటే ఏంటి? జర్మనీ లాంగ్వేజ్ లోని జర్మన్ వర్డ్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్, ప్లాట్ ఆఫ్ ల్యాండ్ అని అర్థం. ఈ ఎకనామిక్ ల్యాండ్ వల్ల ఏ విధంగా కల్చరల్ రిలేషన్స్ కానీ, సోషల్ రిలేషన్స్ కానీ, పొలిటికల్ రిలేషన్స్ అనేవి ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యేవి అనేది మనం చూసాం. ఓకే, సో ఫస్ట్ 2 ఆర్డర్స్ అనే వాళ్ళు సోషల్ సిస్టమ్ ని స్టేబుల్ గా ఇంకా అన్చేంజింగ్ గా ఉంటే, కానీ చాలా వరకు కూడా చాలా ప్రాసెస్ అనేవి చేంజ్ అయింది ఏ క్లాస్ లోని. ఇట్ ఈజ్ ఇన్ ది థర్డ్ ఆర్డర్ లోని చేంజెస్ అనేవి రావడం జరిగిందనమాట. అయితే థర్డ్ ఆర్డర్ లో చేంజెస్ రావడానికి గల కారణాలు ఏంటి? ఎన్వైరన్మెంటల్ చేంజెస్ వలన, లైక్ అగ్రికల్చరల్ టెక్నాలజీ చేంజ్ అవ్వడం వల్ల కానీ, ల్యాండ్ యూజ్ అది చేంజ్ అవ్వడం కానీ, దాని వల్ల ఏంటంటే సోషియో ఎకనామిక్ రిలేషన్షిప్స్ అనేవి లార్డ్స్ కి వాసల్స్ కి మధ్య చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది. సో ఇంతకు ముందు వరకు కూడా వాళ్ళు ఏంటి అంటే నార్మల్ గా పండించే వాళ్ళు అనమాట. ఆ తర్వాత అగ్రికల్చర్ లోని ఈ ఐరన్ ఎక్విప్మెంట్ అదంతా వచ్చిన తర్వాత కొంచెం డెప్త్ లోకి వాళ్ళు తవ్వడాలు ఎట్సెట్రా అవన్నీ జరిగేవి. సో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ లాట్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఫెమైన్స్ అనేవి వచ్చాయి. ఫస్ట్ వీళ్ళే ఎఫెక్ట్ అయిపోయారు, ఈ థర్డ్ ఆర్డర్ వాళ్ళు. సో ఆ విధంగా ఏంటి అంటే ఈ నోబెల్ క్లాస్ వాళ్ళకి పెజన్స్ కి మధ్య రిలేషన్షిప్ అనేది చాలా వరకు కూడా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. దట్ వీ షల్ బి గోయింగ్ టు విట్నెస్. ఓకే, సో ఎన్వైరన్మెంట్ లోకి వచ్చేసరికి 5th నుండి 10th సెంచరీస్ వరకు మోస్ట్ ఆఫ్ యూరప్ వచ్చేసరికి ఏంటి అంటే చాలా వరకు ఫారెస్ట్ తోటి కవర్ అయ్యి ఉండిందనమాట. అందుకోసం అని చెప్పేసి అగ్రికల్చర్ కి ఏదైతే ల్యాండ్ ఉండిందో అది చాలా చాలా లిమిటెడ్ అనమాట. అండ్ అలానే పెజెంట్స్ అనే వాళ్ళు కూడాను అంటే ఈ అగ్రికల్చర్ పంట పండించడానికి కూడా వాళ్ళకు సాటిస్ఫాక్టరీగా కండిషన్స్ అనేవి ఉండేవి కాదనమాట. అందుకే మాక్సిమం వాళ్ళు ఎప్పుడు కూడా ఫారెస్ట్ లోనే ఉండేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కోల్డ్ క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం జరిగిందనమాట. సో చాలా వరకు కూడాను ఈ సివియర్ ప్రోలాంగ్డ్ వింటర్స్ అనేవి ఉండడం వల్ల ఈ సీజన్ అంటే క్రాప్స్ పండించడానికి సీజన్ అనేది స్లోగా రెడ్యూస్ అయిపోవడం జరిగింది. అండ్ ఈల్డ్ అనేది కూడా రెడ్యూస్ అయిపోవడం జరిగింది అనమాట. కాకపోతే 11th సెంచరీ నుండి ఏం జరిగింది? వార్మ్ ఫేజ్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది యూరప్ అన్నమాట. అప్పుడు ఇంకా యావరేజ్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ దానివల్ల వాళ్ళకి ఏంటి అంటే సీజన్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే పండించుకోవడానికి, ల్యాండ్ అనేది కూడా కొంచెం ఓపెన్ అయ్యింది అగ్రికల్చర్ చేసుకోవడానికి ఎట్సెట్రా అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళకి ఏంటి అంటే అందుకని చెప్పేసి ఎన్వైరన్మెంటల్ హిస్టోరియన్స్ ఏం చెప్తున్నారంటే దెర్ వాజ్ సిగ్నిఫికెంట్ రిసీడింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ లైన్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ యూరప్. సో ఎందుకంటే ఈ వార్మ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ అనేది పెరిగిన తర్వాత ఫారెస్ట్ అనేవి చాలా వరకు కూడా రెడ్యూస్ అయిపోవడం జరిగింది అనే విషయాన్ని ఎన్వైరన్మెంటలిస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అండ్ అలానే ఏ విధంగా ల్యాండ్ యూజ్ అనేది చేంజ్ అయిందో చూడండి. సో ఇనీషియల్లీ అగ్రికల్చరల్ టెక్నాలజీ అనేది చాలా వరకు ప్రిమిటివ్ అనమాట. మేడం, ప్రిమిటివ్ అంటే అర్థం ఏంటి? పాత పద్ధతులు ఆర్ ఎట్సెట్రా అలాంటి వాటిని ప్రిమిటివ్ అంటారనమాట. అంత అడ్వాన్స్మెంట్ అనేది టెక్నాలజీలో లేదు. అంటే దున్నేటప్పుడు కానీ ఆర్ అదర్వైజ్ సీడ్స్ వేసేటప్పుడు కానీ, ఆ తర్వాత పంట పండించిన తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత కలెక్ట్ చేయడంలో కానీ పాత కలప పద్ధతులు వాడితే దాన్నే ప్రిమిటివ్ టెక్నాలజీ అంటారు. అయితే ద ఓన్లీ వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళ చేతుల్లో ఉండేవి ఏంటి అంటే కేవలం వుడెన్ ప్లోస్ మాత్రమే. అది కూడా ఏంటి, ఈ బర్రెలు ఎద్దులు ఉంటాయి కదా వాటితోటి దున్నించేవాళ్ళు అనమాట. చాలా వరకు ఓన్లీ పైన సర్ఫేస్ మాత్రమే. ఇలా అయితే ఎంత లోపలికి వెళ్తుంది? మాక్సిమం పైన మాత్రమే దున్నగలరు అనమాట. దానివల్ల కంటిన్యూస్ వాళ్ళు వేయడం వల్ల న్యాచురల్ ప్రొడక్టివిటీ అనేది రెడ్యూస్ అయిపోతూ ఉండేదన్నమాట. సో చాలా వరకు ఆ తర్వాత అగ్రికల్చర్ అనేది లేబర్ ఇంటెన్సివ్ ఉండేది. ఎందుకంటే అన్ని మనుషులే చేయాల్సి వచ్చేది. దానివల్ల ఈవెన్ ప్రొడక్టివిటీ అనేది కూడా తగ్గిపోయింది. ఆ తర్వాత ఫెమైన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి ఎట్సెట్రా అన్నమాట. ఈ విధంగా ఏంటి అంటే టోటల్ ప్రొడక్షన్ అనేది రెడ్యూస్ అయిపోవడం, ఫెమైన్స్ అనేవి రావడం వల్ల వీళ్ళ లైఫ్స్ అనేవి చాలా వరకు ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. అండ్ అది కాకుండా చాలా వరకు కూడా ఇంకొకటి ఏంటి అంటే ఇన్ని హార్డ్షిప్స్ అవి వీళ్ళు ఫేస్ చేస్తున్నా ఇంకా తిరిగి ల్యాండ్ లార్డ్స్ అనేవాళ్ళు వాళ్ళ ఇన్కమ్ ని మాక్సిమైజ్ చేసుకునేవారనమాట. సో అవుట్పుట్ అనేది పెరగదు.
ఎందుకంటే వాళ్ళకి మోడర్న్ ఎక్విప్మెంట్ కానీ మోడర్న్ అగ్రికల్చరల్ టెక్నిక్స్ కానీ అవేమీ తెలియవు. అయితే అందుకని చెప్పేసి వీళ్ళేంటి ఇంకా ఇంకా కల్టివేషన్ ల్యాండ్ అనేది తీసుకొని వచ్చేయడానికి ట్రై చేసేవాళ్ళు అనమాట, ఎక్కువ పండించడానికి. అందుకోసం అని చెప్పేసి ఇంకా మాన్యువల్ లేబర్ మీద డిమాండ్ అనేది ఎక్కువైపోతూ ఉండేదన్నమాట. సో ఈ విధంగా వీళ్ళేంటి ఇంకా బాండెడ్ లేబర్ ని ఇంక్రీజ్ చేసడం, ఏ విధంగా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని లీగల్ గా వీళ్ళకి బౌండ్ గా ఉంచుకోవాలి అని ట్రై చేయడం ఎట్సెట్రా, ఇలాంటి పద్ధతులన్నీ ఫాలో అయ్యే వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అనమాట. అండ్ పెజెంట్స్ వచ్చేసరికి వాళ్ళు కూడా సైలెంట్ గా ఏమీ ఉండలేదన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ఓపెన్ గా ప్రొటెస్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్యాసివ్ రెసిస్టెన్స్ అనేది చేసేవాళ్ళు. అంటే డైరెక్ట్ గా ఓపెన్ గా వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేసి ఇండైరెక్ట్ గా అనమాట చేసేవాళ్ళు. అది ఏ విధంగానో చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మోర్ టైమ్ వాళ్ళ ఫీల్డ్స్ లో కల్టివేషన్ కి కానీ అండ్ చాలా వరకు కూడాను ఏదైతే పంట అనేది పండించే వాళ్ళు వాళ్ళ కోసం ఉంచేసుకునే వాళ్ళు. అండ్ తర్వాత ఈ అన్పెయిడ్ సర్వీసెస్ అవి ఉంటాయి కదా, రోడ్స్ అవి కన్స్ట్రక్ట్ చేయడం, బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్ట్ చేయడం, అవన్నీ కూడా రెడ్యూస్ చేసేయడం. అండ్ తర్వాత ఈ ల్యాండ్ కోసం ల్యాండ్ లార్డ్స్ తోటి గొడవ పడ్డం కూడాను, ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే టోటల్ 5th నుండి 11th సెంచరీ వరకు కూడాను ఈ గొడవలు, తగులు నోబెల్ క్లాస్ కి పెజెంట్ క్లాస్ కి మధ్య జరుగుతుంది. ఆల్ బికాస్ ల్యాక్ ఆఫ్ అగ్రికల్చరల్ టెక్నాలజీ అనమాట. అగ్రికల్చరల్ టెక్నాలజీ అనేది మోడర్న్ గా లేకపోవడం ఈ ప్రాబ్లమ్స్ అనేవి యాక్చువల్లీ వచ్చేవన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, కొత్త అగ్రికల్చరల్ టెక్నాలజీ అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు కూడా కేవలం వాళ్ళు ఏమి యూజ్ చేసేవారు, వుడెన్ ప్లోస్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం స్టార్ట్ అయింది, వీళ్ళకి కొత్త అగ్రికల్చరల్ టెక్నాలజీ అనేది వచ్చిందనమాట. అదే ఏంటి 11th సెంచరీ వచ్చేసరికి, అంటే బై ద ఎండ్ ఆఫ్ 11th సెంచరీకి అనమాట, వుడెన్ ప్లోస్ అనేవి ఇవే లైక్ హెవీ ఐరన్ టిప్డ్ ప్లోస్ కానీ మౌల్డ్ బోట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి వుడెన్ ప్లోస్ అనేవి అవసరం లేదు. ఈ ప్లోస్ అంటే ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ ప్లోస్ అనేవి చాలా డెప్త్ లోకి డిక్ చేయగలవన్నమాట. అండ్ తర్వాత మౌల్డ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో టాప్ సాయిల్ ప్రాపర్లీ, అంటే మీద సాయిల్ అంటే కింద సాయిల్ అంతా మీదకి తీసుకొని రాగలవన్నమాట ఈ మౌల్డ్ బోర్డ్స్ అనేవి. సో దాని ద్వారా వీళ్ళు ఏంటి అంటే ఈ కింద ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే ఉండేదో అది పైకి వచ్చేదన్నమాట, లేయర్ అనేది. సో దానివల్ల సాయిల్ కి కానీ అగ్రికల్చర్ కి కానీ న్యూట్రియన్స్ కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా బెటర్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు. సో ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళు ఇంకా అంటే అప్పటి వరకు బర్రెల్ని వాటిల్ని యూజ్ చేయడం అనేసి ఇంకా అదర్ యానిమల్స్ ని కూడా వీటి మీద యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేయించారనమాట. దానివల్ల టెక్నాలజీ అనేది చేంజ్ అవడం వల్ల ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్సెస్ అనేవి బెటర్ గా యూజ్ చేయడం విత్ ఐరన్ హార్స్ షూస్ తోటి. సో ఈవెన్ వాళ్ళకి ఫుట్ డికే అలాంటివి కూడా ఉండేవారు కాదు. అండ్ తర్వాత ఇన్ఫాక్ట్ విండ్ అనేది, వాటర్ ఎనర్జీ ఇదంతా కూడా ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకంటే ఒకేసారి ఎన్వైరన్మెంట్ లో కూడా చేంజెస్ వచ్చాయి కదా, వార్మ్ ఫేజ్. ఇప్పుడు వాళ్ళకి వాటర్ అనేది ఎక్కువగా ఉండింది, అగ్రికల్చర్ కి బాగా సపోర్టింగ్ గా ఉండేదన్నమాట. అండ్ మోర్ ఓవర్ వాటర్ పవర్ అండ్ విండ్ పవర్ మిల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఓవర్ యూరప్ అంతా కూడాను అవి కట్టించేయడం జరిగిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్న్ మిల్లింగ్ కి కానీ గ్రేప్స్ ప్రెస్సింగ్ కి కానీ, ఎందుకంటే అక్కడ ఉన్న టెంపరేచర్స్ కి వైన్ అనేది కంటిన్యూస్ గా తాగాలి కాబట్టి. సో ఆ విధంగా ఇంకా తర్వాత ల్యాండ్ యూజ్ అనేది కూడా చేంజ్ అవడం అనేది జరిగిందనమాట. మోస్ట్ రెవల్యూషనరీ వచ్చేసరికి ఏంటి అంటే 2 ఫీల్డ్ నుండి 3 ఫీల్డ్ సిస్టమ్ కి అనమాట. సో లైక్ 2 ఫీల్డ్ టు 3 ఫీల్డ్ అంటే అర్థం ఏంటి, లైక్ ఇప్పుడు ఫార్మర్స్ అనేవాళ్ళు, పెజెంట్స్ అనేవాళ్ళు వాళ్ళు ల్యాండ్ ని యూజ్ చేసుకోవచ్చు 2 years అవుట్ ఆఫ్ 3 అనమాట. సో 1 క్రాప్ వచ్చేసరికి ఆటమల్ లోని, అండ్ తర్వాత స్ప్రింగ్ ఇయర్ లోని, అండ్ తర్వాత హాఫ్ ఇయర్ లేటర్ లోని, అలాగా 3 years లోని అట్లీస్ట్ అండ్ 2 years లో లైక్ 3 టైమ్స్ అనే వాళ్ళు పండించుకునే స్కోప్ అనేది దొరికిందనమాట. సో మోర్ అండ్ మోర్ ప్రొడక్షన్, మోర్ అండ్ మోర్ అవుట్పుట్, మోర్ అండ్ మోర్ రెవెన్యూస్ అనమాట. దట్ ఈస్ వాట్ లింక్ అనమాట.
సో ఈ విధంగా ఏంటి అంటే వీళ్ళు ల్యాండ్ 3 ఫీల్డ్స్ కనెక్షన్ చేసుకోవడం కానీ అండ్ ఒక్కటి వీట్ అలాగా సింగిల్ క్రాప్ కాకుండా మల్టీ క్రాప్ అది స్టార్ట్ చేయడం కానీ ఎట్సెట్రా ఇదంతా కూడా చేసేవాళ్ళు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్ సీజన్ లోకి వచ్చేసరికి పీస్ అని, బీన్స్ అని, లెంటల్స్ అనేవి అండ్ తర్వాత అండ్ అంటే ఏదైతే ల్యాండ్ అనేది ఫాలోగా ఉంటుందో అక్కడ ఓట్స్ అనేవి, బార్లీ అనేవి హార్సెస్ కి, ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు హార్సెస్ అనేవి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. హార్స్ షూస్ అవి పెట్టించి దున్నించడాలు, తవ్వించడాలు ద్వారా ఏంటంటే అంటే మోర్ అండ్ మోర్ చేంజెస్ అనేవి తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈచ్ ఇయర్ దే రొటేటెడ్ ద యూజ్ అమంగ్ ద 3 ఫీల్డ్స్. సో ఎవ్రీ ఇయర్ కూడాను ఒక్కొక్కటి పండించుకొని అటు హార్సెస్ ని ఇటు వీళ్ళకి ఇటు అమ్ముకోవడానికి యూజ్ చేసుకునేవారు. ఈ విధంగా ప్రొడక్షన్ అనేది చాలా డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది ఎప్పుడు 11th సెంచురీ ఎండింగ్ లోని. అండ్ దేని వల్ల యూరప్ లో వార్మ్ ఫేజ్ రావడం వల్ల అండ్ తర్వాత ఈ ఐరన్ టిప్డ్ ప్లోస్ వల్ల, హార్స్ షూస్ వల్ల అండ్ తర్వాత ఈ మౌల్డ్ బోట్స్ వల్ల. సో ఈ విధంగా ఏంటి అంటే వీళ్ళకి రెవెన్యూస్ అనేవి ఉండడం వల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ ఏంటి అంటే ఫుడ్ ప్రొడక్షన్ కూడా ఇంక్రీజ్ చేశారు. దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేయడం, ఫుడ్ అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ అయింది ఎట్సెట్రా. ఇలాంటివన్నీ కూడాను డబల్ అవ్వడం అనేది జరిగింది. సో ఆ విధంగా పీస్ కానీ బీన్స్ కానీ ఎక్కువగా యూజ్ చేసుకునేవాళ్ళు. దానివల్ల వీళ్ళకి ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉండేవన్నమాట. ఆ విధంగా వాళ్ళకి ఏంటి అంటే బెటర్ సోర్స్ ఆఫ్ ఆర్డర్ ఫర్ దేర్ యానిమల్స్. సో ఈ విధంగా యానిమల్స్ కి అండ్ వీళ్ళలోని ఆ కెపాసిటీ, ఎనర్జీ ఇవంతా కూడా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. సో కల్టివేటర్స్ కి ఏంటి అంటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అనేవి జరగడం జరిగింది. ఎందుకంటే చిన్న ల్యాండ్స్ లోనే ఇప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే 100 acres నుండి 20 acres 30 acres కి 13th సెంచురీకి వచ్చేసరికి అనమాట ఈచ్ పర్సన్ దగ్గర ఉన్న ల్యాండ్ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. 100 acres నుండి 20 acres కి 30 acres కి అలాగా. ఇప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం ల్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎఫిషియెంట్ గా వర్క్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో అండ్ తర్వాత వాళ్ళకి కావాల్సిన లేబర్ అనేది రెడ్యూస్ అయిపోయింది. సో వాళ్ళు పెజెంట్స్ కి ఏంటి అంటే వాళ్ళు అదర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి టైం అనేది దొరకడం కూడా స్టార్ట్ అయింది అనమాట. అయితే ఈ విధంగా ఏంటి అంటే టెక్నాలజికల్ చేంజెస్ అనేవి ఇంకా రావడానికి స్కోప్ అనేది దొరికింది. అయితే ఇంకా టెక్నాలజికల్ చేంజెస్ తీసుకురావడం కోసం దే రిక్వైర్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ అనమాట. సో ప్రెజెంట్స్ దగ్గర అంత అమౌంట్ అనేది ఉండేది కాదు, వాటర్ మిల్స్ అవి పెట్టడానికి కానీ, విండ్ మిల్స్. సో అందుకని చెప్పేసి ఆ ఇనిషియేటివ్ ఎవరు తీసుకునేవారు? ల్యాండ్ లార్డ్స్ తీసుకునేవాళ్ళు. అయితే కొన్నిసార్లు పెజెంట్స్ అనే వాళ్ళు కూడా తీసుకునేవారు అనమాట. సో ఈ 3 ఫీల్డ్ రొటేషన్ నుండి చిన్న స్మాల్ ఫార్జెస్ అవి పెట్టుకోవడం కానీ, స్మితీస్ అవి పెట్టుకోవడం కానీ అవన్నీ కూడా చేసుకునే వాళ్ళు వీళ్ళనమాట. సో ఆ విధంగా ఏంటి అంటే ఎవరికైతే కావాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది వుడెన్ ప్లోస్ అనేవి వాడుతూ ఉంటే వాటికి తాలూకా షార్ప్నెస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఆ షార్పింగ్ కోసం అని చెప్పేసి హార్స్ షూస్ తయారీ కానీ ఇలాంటివి కూడా చాలా మంది డిపెండ్ అవ్వడం అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళ అదర్ యాక్టివిటీస్ చేయడం, ఇంకా రెవెన్యూస్ అవి ఇంక్రీజ్ చేసుకోవడం, డైవర్సిఫై చేసుకోవడం వర్క్ అనేది స్టార్ట్ చేశారనమాట. 11th సెంచురీ నుండి ఈవెన్ పర్సనల్ బాండ్స్ అనేవి కూడాను చాలా వరకు కూడా ఫ్యూడలిజం లోని రెడ్యూస్ అయిపోయింది అనమాట. ఎందుకు? ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఇప్పుడు చాలా వరకు కూడాను మనీ బేస్డ్ అయిపోయాయి అనమాట. ఒకప్పుడు ఏంటి, వాళ్ళు ఏదైతే పండించేవారో ఆ అమౌంట్ అంతా కూడాను ల్యాండ్ లార్డ్స్ కి ఇచ్చేసేవాళ్ళు ప్రొడక్షన్. కానీ ఇప్పుడు టోటల్ అంతా కూడా మనీ బేస్డ్ అయిపోయింది అనమాట. సో వాళ్ళకి రెంట్ అడగడంలో కానీ, వీళ్ళు రెంట్ ఇవ్వడంలో కానీ, కలెక్ట్ చేయడంలోని ఇదంతా కూడా ఈజీ అయిపోయింది అనమాట ప్రాసెస్ అనేది. సో దీనివల్ల ఈవెన్ ట్రేడింగ్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ టౌన్స్ లోని ఎట్సెట్రా. అండ్ ఇన్ఫాక్ట్ మనీ యూజ్ అనేది ఒకేసారి పెరగడం వల్ల ప్రైసెస్ అనేవి కూడా చాలా వరకు కూడా పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ లోని అగ్రికల్చర్ ప్రైసెస్ అనేవి డబల్ అయిపోయాయి జస్ట్ 50 years లోనే. 50 years లోని ప్రైసెస్ అనేవి డబుల్ అవ్వడం అంటే ఆలోచించండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మేడం ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉన్నాయి కదా, అప్పుడు కండిషన్స్ వేరమ్మా, ఇప్పుడు కండిషన్స్ వేరు, రిమెంబర్ దట్. సో దిస్ ఈజ్ వాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే దిస్ ఈజ్ లైక్ 4th order అనమాట. ఈ 4th order
మేడం మనకి ఏంటి 3 ఆర్డర్స్ అనే కదా చాప్టర్ హెడ్డింగ్ లో ఉంది, మరి 4th ఆర్డర్ ఏంటి? దిస్ ఈజ్ వాట్ ఇవల్యూషన్ అన్నమాట. అవి ఏంటి? కొత్త టౌన్స్ అవి రావడం, టౌన్స్ పీపుల్ వాళ్ళు రావడం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్ లోని చాలా వరకు కూడా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, అండ్ తర్వాత వీళ్ళకి మోర్ అండ్ మోర్ ఆ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయిన తర్వాత వీళ్ళకి చేతుల్లోని డబ్బులు అనేవి మిగలడం జరిగింది, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా వీళ్ళు అదర్ యాక్టివిటీస్ కి అలవాటు పడడం జరిగింది. వాళ్ళకి ఇంకా కొత్త కొత్త టౌన్స్ అవి కావాల్సి వచ్చాయన్నమాట. ఎందుకంటే ఫెసిలిటీస్ అన్ని కావాలి ఇప్పుడు వాళ్ళకి, ఎందుకంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, దే హ్యావ్ లాట్ ఆఫ్ అమౌంట్ అన్నమాట. ఓకే, సో అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ ద్వారా ఏంటి అంటే 3 ఏరియాస్ అనేవి చాలా దారుణంగా ఇంక్రీజ్ అయింది. అది ఏంటి? పాపులేషన్, చాలా వరకు పాపులేషన్ ఇంక్రీజ్ అయింది, ట్రేడ్ అనేది పెరిగింది, టౌన్స్ అనేవి పెరిగాయి అనమాట. ఆల్మోస్ట్ 42 మిలియన్ 1000 లో ఉండేటప్పుడు 62 మిలియన్ అయిపోయారు 1200 లో, ఆ తర్వాత 73 మిలియన్ అయిపోయారు 1300కి వచ్చేసరికి. అండ్ బెటర్ ఫుడ్ అంటే అర్థం ఏంటి? ప్రోటీన్స్ అవన్నీ కన్సంప్షన్ ఇంక్రీజ్ అయింది, లాంగర్ లైఫ్ స్పాన్ స్టార్ట్ అయింది. 13th సెంచురీ ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటి అంటే అంత ఇంతకు ముందు ఎంత యావరేజ్ గా బ్రతికేవారో దానికంటే 10 years ఎక్కువ బ్రతకడం అనేది స్టార్ట్ అయిందనమాట 8th సెంచురీతో కంపేర్ చేసుకుంటే. కానీ ఎనీవేస్ ఒకటి ఏంటి అంటే విమెన్ కి గర్ల్స్ కి మాత్రం షార్టర్ లైఫ్ స్పాన్స్ అనమాట కంపేర్ టు మెన్. బికాస్ ఎందుకు? ఆబ్వియస్లీ విమెన్ అనే వాళ్ళు తక్కువ కన్స్యూమ్ చేసేవాళ్ళు కంపేర్ టు మెన్ తో కంపేర్ చేసుకుంటే. ఆ విధంగా ఏంటి అంటే ద టౌన్స్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ ఏదైతే డెజర్ట్ అయిపోయి రూయిన్ అయిపోయిందో, ఆ తర్వాత 11th సెంచురీకి వచ్చేసరికి దాన్ని అగ్రికల్చర్ ఇంక్రీజ్ చేయడం వల్ల హయ్యర్ లెవెల్స్ ఆఫ్ పాపులేషన్ అనేది సస్టైన్ అవ్వడం అనేది జరిగిందనమాట. మళ్ళా తర్వాత రోమన్ తర్వాత మళ్ళా ఈ యొక్క పర్టికులర్ 11th ఎండింగ్ 12th సెంచురీ ఆ టైం పీరియడ్ లోని టౌన్స్ అనేవి మళ్ళా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సో పెజెంట్స్ కి ఇప్పుడు ఎవరికైతే సర్ప్లస్ గ్రెయిన్ అనేది ఉందో వాళ్ళు ఏంటి అంటే టౌన్స్ దగ్గరికి వెళ్ళడం కానీ చేయడం ద్వారా కానీ ట్రేడ్ అనేది చేసుకునే వాళ్ళు అనమాట. సో ఆ ట్రేడ్ చేసుకోవడం ద్వారా వీళ్ళు ఇంకా ఫర్దర్ గా మోడర్న్ టూల్స్ అవి అండ్ బట్టలు అవి కొనుక్కోవడం, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అవి కొనుక్కోవడం అనేది చేసేవాళ్ళు. సో ఈ విధంగా ఏంటి అంటే పీరియోడిక్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ప్రొడక్షన్ అనేది జరుగుతుందో ఆ టైంలోనే మెయిల్స్ అంటే ఈ మేళాలన్నమాట. ఎందుకోసం? ఇప్పుడు ప్రొడ్యూస్ వచ్చింది, ప్రొడక్షన్ అనేది అవుట్పుట్ వచ్చింది, దాన్నే కదా వాళ్ళు వెళ్ళి అమ్ముతారా? ప్రొడక్షన్ రాని టైంలో మేళాలు పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? ఈ విధంగా చిన్న చిన్న ఫేర్స్ అవి కండక్ట్ చేయడం కానీ, స్మాల్ మార్కెటింగ్ సెంటర్స్ క్రియేట్ అవ్వడం కానీ ఎట్సెట్రా. ఆ మార్కెట్స్ చుట్టూ పెరిగినవి టౌన్స్ అని చెప్పేసి అంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చర్చ్ కానీ, రోడ్స్ అవి కానీ, అండ్ మర్చెంట్స్ అనే వాళ్ళు షాప్స్ అవి కన్స్ట్రక్ట్ చేసుకోవడం కానీ ఎట్సెట్రా ఇవన్నీ కూడా స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా ఏంటంటే టోటల్ టౌన్స్ అనేవి ఈ మార్కెట్ సెంటర్స్ చుట్టూ కూడా డెవలప్ అవడం జరిగిందనమాట. సో టౌన్స్ లోని ఇన్స్టెడ్ ఆఫ్ సర్వీసెస్ పీపుల్ అనేవాళ్ళు ట్యాక్సెస్ అనేవాళ్ళు పే చేసేవాళ్ళు అనమాట వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ కి, హూ ఓన్ ద ల్యాండ్ ఆన్ విచ్ ద టౌన్ స్టూడ్ అనమాట. సో ఆ టౌన్స్ ఏవైతే ఉండేవో వాటికి ఆ ల్యాండ్ వీళ్ళు ఉంచుకున్నందుకు ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు వీళ్ళు ట్యాక్సెస్ అనేవి పే చేసేవాళ్ళు అనమాట. అండ్ టౌన్స్ వచ్చేసరికి ఏంటి అంటే అవి ఏమి ఆఫర్ చేసేవి? పెయిడ్ వర్క్, ఇంకా ఫ్రీడమ్ అండ్ లార్డ్స్ కంట్రోల్ ఫర్ యంగ్ పీపుల్ ఫ్రమ్ పెజెంట్ ఫ్యామిలీస్, ప్రొటెక్షన్ కానీ అదర్వైజ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసేవాళ్ళు ఈ పెజెంట్స్ వాళ్ళకనమాట. సో టౌన్ ఎయిర్ వచ్చేసరికి మేక్స్ ఫ్రీ. ఇప్పుడు చూడండి చాలా వరకు అందరూ కూడా విలేజెస్ నుండి టౌన్స్ కి వచ్చేయాలి, టౌన్స్ లో ఉంటే ఆ హ్యాపీనెస్ వేరే ఎట్సెట్రా ఎట్సెట్రా అనుకుంటారు కదా. సో సిమిలర్లీ వీళ్ళు కూడా అంతే అనమాట. ఇదే విధంగా వీళ్ళు కూడాను టౌన్ లోకి వచ్చేస్తే ఇంకా లైఫ్ అనేది ఫ్రీగా ఉంటది ఎట్సెట్రా అని చెప్పేసి అనుకునే వాళ్ళు. సో అందుకే చాలా వరకు కూడా సర్వ్స్ అంటే ఎవరు అన్పెయిడ్ లేబర్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అంటే ఎప్పటికప్పుడు అంటే వాళ్ళకి అంటే వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ కి తెలియకుండా పారిపోవడం, ఆ తర్వాత టౌన్స్ లోకి వచ్చేసి ఏదో పని చేసుకొని బ్రతకడం అవన్నీ కూడా చేసుకునేవారు అనమాట. అయితే లైక్ 1 year కానీ ఉన్నారు అంటే వితౌట్ హిజ్ లార్డ్ డిస్కవరీకి హీ వుడ్ బికమ్ ఏ ఫ్రీ మ్యాన్ అనమాట. ఐమ్ సారీ. సో ఒకవేళ 1 year కానీ కనబడకుండా ల్యాండ్ లార్డ్ కి కనబడకుండా వీళ్ళు దాక్కోగలిగినట్లయితే ఇంకా కంప్లీట్ వాళ్ళ లైఫ్ లోని వాళ్ళు మరి ఇంకా ఆ ల్యాండ్ లార్డ్ కింద వాళ్ళు వర్క్ చేయక్కర్లేదన్నమాట.
అందుకని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ఏంటి అంటే పారిపోతూ ఉండేవారు. అందుకోసమే వీళ్ళు అన్స్కిల్డ్ లేబర్ అనే వీళ్ళు ప్రొవైడ్ చేసేవారనమాట. సో షాప్ కీపర్స్, మర్చెంట్స్ వీళ్ళందరూ కూడా పెరగడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే ఈ అన్స్కిల్డ్ లేబర్ అంటే వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉండాలి కదా, ఈ సర్వ్స్ అనే వాళ్ళు అమౌంట్స్ కోసం వాళ్ళ కింద వర్క్ చేయడం గట్రా స్టార్ట్ చేసేవారనమాట ఆల్మోస్ట్. అండ్ తర్వాత ఇన్ఫాక్ట్ కొంతమంది వచ్చేసరికి స్పెషలైజ్డ్ స్కిల్స్ వాళ్ళు కూడా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకర్స్ కానీ, లాయర్స్ కానీ. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అనేవి పెరిగాయి, ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి, అవి ఎక్కడ దాచుకోవాలి, వాటి మీద ఎలా వస్తుంది రెవెన్యూ అనేది. సో అందుకు వాళ్ళకి ప్రొఫెషనల్ కూడా కావాలి, అన్స్కిల్డ్ కూడా కావాలన్నమాట. సో దీని ద్వారా పాపులేషన్ పెరగడం జరిగింది టౌన్స్ లోనే ఒకేసారి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద బిగ్గర్ టౌన్స్ అనేవి 30,000 వరకు ఉండేవన్నమాట. అందుకోసమే ఇది 4th ఆర్డర్ లాగా ఇవాల్వ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది అనమాట. అయితే ఎకనామిక్ ఆర్గనైజేషన్ కి బేసిస్ ఏంటి అంటే గిల్డ్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఇప్పటికి చాలా సార్లు యూపీఎస్సీలో గిల్డ్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది. గిల్డ్ అంటే ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే వీళ్ళు అమ్ముతారో, కొంటారో ఆ ఏరియాస్ ని, ఈచ్ పర్టికులర్ కేటగిరీ సెక్షన్ ని గిల్డ్ అని అంటారనమాట. Each craft or industry was organized into a guild, association which controlled the quality of the product anamata, and also price and also sale anamata. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అంతా కూడా, లేదా రైస్ అంతా కూడా, లేదంటే వీళ్ళకి బ్యాంకర్స్ అంతా కూడాను, అలాగే ఈచ్ సెక్షన్ అసోసియేషన్ నే గిల్డ్ కింద చెప్పేసి అంటారనమాట. సో దాంట్లోని వీళ్ళు ఎంతకి ప్రొడ్యూస్ అవుతుంది, ఎంతకి సేల్ చేయొచ్చు, ఎంత వరకు అమ్మొచ్చు, ఇదంతా కూడా వీళ్ళు డిసైడ్ చేసుకుంటారనమాట. గిల్డ్ హాల్ అనేది యాక్చువల్లీ వెరీ వెరీ కామన్ ఫీచర్ టౌన్ లోకి వచ్చేసరికి. ఇన్ఫాక్ట్ ఇక్కడ సెరిమోనియల్ ఫంక్షన్స్ కానీ, అండ్ తర్వాత గిల్డ్ ఓనర్స్ కానీ వీళ్ళందరూ కూడా మీటింగ్స్ అవి పెట్టుకోవడం కానీ, డిస్కషన్స్ కానీ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకునే వాళ్ళు అనమాట. అయితే 11th సెంచరీకి వచ్చేసరికి న్యూ ట్రేడ్ రూట్స్ అనేవి కూడా వెస్ట్ ఏషియా తోటి. వెస్ట్ ఏషియా అంటే ఎవరు? ప్రెసెంట్ ఉన్న మనకి లైక్ ఈ సిరియా కానీ, ఇరాన్, ఇరాక్ రీజన్, ఇజ్రాయెల్, పాలెస్తీన్ రీజన్, జోర్డన్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ వెస్ట్ ఏషియా రీజన్ లో కూడా ఏంటి అంటే ఇన్ఫాక్ట్ ట్రేడ్ రూట్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగిందనమాట. సో స్కాండినేవియన్ మర్చెంట్స్ అనే వాళ్ళు సౌత్ టు నార్త్ ట్రేడ్ చేయడం ద్వారా వీళ్ళకేంటి అంటే ఫర్స్, హంటింగ్ హాక్స్ ద్వారా క్లాత్ కోసం ఎక్స్చేంజ్, బాటర్ సిస్టమ్ అనేది వాళ్ళు చేసుకునే వాళ్ళు అనమాట. వాళ్ళు ఫర్స్ అవి ఇవ్వడం కానీ, వీళ్ళ దగ్గర నుండి క్లోత్ అది తీసుకోవడం కానీ అలా అనమాట. ఇంగ్లీష్ ట్రేడర్స్ అనే వాళ్ళు టిన్ అమ్మేవారు అనమాట. ఫ్రాన్స్ వాళ్ళు వచ్చేసరికి కామర్స్, క్రాఫ్ట్స్ అవి కూడా 12th సెంచరీలో ఇంకా స్టార్ట్ అయిందనమాట. అయితే స్టార్టింగ్ లోని వాళ్ళు ఒక మేనర్ నుండి ఇంకో మేనర్ కి మాత్రమే వాళ్ళు ట్రేడ్ చేసేవాళ్ళు. కానీ తర్వాత ఏమైంది, వీళ్ళు ఇంకా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వడం, కొత్త ట్రేడ్ రూట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం వల్ల ఇంకా ట్రేడ్ అనేది అదర్ ఏరియాస్ కి కూడా, అంటే ఆ పర్టికులర్ కంట్రీలోనే కాకుండా వేరే కంట్రీస్ కి కూడా రీచ్ అవ్వడం అనేది జరిగింది. సో ఇంకా టౌన్స్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవ్వడం వల్ల అండ్ ట్రేడ్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం వల్ల టౌన్ మర్చెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఇంకా రిచ్, పవర్ఫుల్ అయిపోవడం, అండ్ తర్వాత నొబిలిటీ క్లాస్ వాళ్ళతోటి ఇంకా గొడవలు పడటం కూడా స్టార్ట్ చేశారు. అందుకే మనకి 2nd క్లాస్ లో ఈవెన్ బిజినెస్ పీపుల్ కూడా వస్తారు అనేది నేను చెప్పడం జరిగిందనమాట మీకు. ఓకేనా? అండ్ తర్వాత డెవలప్ అయిందే క్యాథెడ్రల్ టౌన్స్. మేడం క్యాథెడ్రల్ టౌన్స్ అంటే అర్థం ఏంటి? సో ఏ టౌన్స్ లో అయితే చర్చెస్ అనేవి ఎక్కువ ఉంటాయో, వాటికి ఎక్కువ పవర్ అనేది ఇస్తారో అలాంటి టౌన్స్ నే క్యాథెడ్రల్ టౌన్స్ అని సింపుల్ గా అంటారనమాట. అయితే రిచ్ మర్చెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ చాలా అమౌంట్ ని చర్చ్ వాళ్ళ మీద ఎక్కువగా స్పెండ్ చేయడం అనేది జరిగిందనమాట, డొనేషన్స్ రూపంలోని. సో 12th సెంచరీ నుండి వీళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద చర్చ్లు అవి కట్టడం స్టార్ట్ చేశారు. ఆ పెద్ద పెద్ద చర్చెస్ నే క్యాథెడ్రల్స్ అని అంటారనమాట. అలా స్టార్ట్ అయిన ప్లేస్ ఏది? ఫ్రాన్స్ అనమాట. సో ఈ విధంగా వీళ్ళకి ఏంటి అంటే మొనాస్ట్రీస్ కి అవి ఉండడం, అండ్ డిఫరెంట్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళ ఓన్ లేబర్ తోటి, మెటీరియల్స్ తోటి, మనీ తోటి పెద్ద పెద్ద చర్చెస్ అవి కన్స్ట్రక్ట్ చేయడం, వాళ్ళ కంట్రోల్లోని ఈ చర్చ్ కానీ, చర్చ్ ఫాదర్స్ ఉంచుకోవడం కానీ చేసేవాళ్ళు అనమాట. క్యాథెడ్రల్స్ అనేవి స్టోన్ తోటి చేసేవాళ్ళు, అండ్ ఒక్కొక్కటి చాలా పెద్ద చర్చెస్ దాట్ చాలా ఇయర్స్ అనేవి పట్టేస్తూ ఉండేవన్నమాట కట్టడానికి.
ఓకే, సో క్యాథడ్రల్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి సో దట్ ప్రీస్ట్ వాయిస్ కుడ్ బి హర్డ్ క్లియర్లీ విత్ ఇన్ ద హాల్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అండ్ సో దట్ ద సింగింగ్ బై బాంగ్స్ కుడ్ బ్యూటిఫుల్లీ సౌండ్ అండ్ ఆ ప్రేయర్స్ అనేవి చాలా డిస్టెంట్ వరకు కూడా వినబడేవి అనమాట. ఇవెందో అంత పెద్ద పెద్ద చర్చెస్ అయినా వాటిని ఏ విధంగా కట్టేవాళ్ళంటే ఎంతమంది పీపుల్ అక్కడికి వచ్చినా సరిపోయేలాగా, అండ్ తర్వాత స్టార్టింగ్ లో ప్రీస్ట్ ఏదైతే మాంగ్స్ ఏవైతే చెప్తారో అవి చివరి వరకు కూడా లాంగ్ డిస్టెన్స్ కూడా వినబడేంత వరకు లాగా ఆ విధంగా చర్చెస్ అనేవి డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో స్టెయిన్డ్ గ్లాస్ అనేవి యూజ్ చేసేవాళ్ళు విండోస్ కోసం, వాటి కోసం. అండ్ తర్వాత డ్యూరింగ్ డే టైంలోని సన్లైట్ అనేది కూడాను ఎంటర్ అయ్యే విధంగా అనమాట. సో దాట్ వాళ్ళకి ఏంటి అంటే ఆ రిఫ్లెక్షన్స్ అనేవి కూడా ఉండే విధంగా. ఓకే, సో ఆ విధంగా బయట ఉన్న పీపుల్ కూడా వీళ్ళకి కనబడే విధంగా ఈ విధంగా ఏంటి అంటే వాళ్ళకి ఈ విధంగా కట్టించుకునేవారు, చేసేవాళ్ళు. ఆ చర్చెస్ కి ఎక్కువగా బిజినెస్ పీపుల్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కాబట్టి క్యాథడ్రల్ టౌన్స్ అనేవి డెవలప్ అవ్వడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం, ఇదంతా కూడా బైబిల్లోని క్లియర్ గా మెన్షన్ చేయడం ఉంది. అండ్ వాటిల్ని కూడా వీళ్ళు చదివేవాళ్ళు కూడా అనమాట. సో దిస్ ఇస్ వాట్ వన్ ఆఫ్ ద చర్చెస్ అనమాట, సాలిస్బ్యూరీ క్యాథడ్రల్ ఇంగ్లాండ్ లోనే వచ్చేసరికి. కానీ స్టార్ట్ అవ్వడం మనకి ఫ్రాన్స్ లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకేనా? సో ఎస్, this is it for today students. And before that I just want to tell you that ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఏంటి అంటే APPSC ఇన్ఫైనిటీ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ ఆల్రెడీ మీరు అందరూ కూడా న్యూస్ చూసే ఉంటారు, లైక్ ఈ మంత్ ఎండింగ్ కి ఆర్ స్టార్టింగ్ లోనే వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఈ APPSC నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు విత్ సచ్ ఎ లార్జ్ నోటిఫికేషన్. సో దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC ఇన్ఫైనిటీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కవర్ చేస్తూ ఫ్లాట్ 10,000 రూపీస్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 45,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది 35,000 కి విత్ గ్రూప్ 1 అండ్ 2 వస్తాయి అనమాట. సో ఇప్పుడు మీరు రైటింగ్ ప్రాక్టీస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు విత్ సింగిల్ కోర్స్ కి అమౌంట్ అనేది పే చేసి. అయితే కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ, ఈ ఫీ వచ్చేసరికి మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఐ హోప్ మీకు అందరికీ కూడాను థర్డ్ ఆర్డర్ అంటే ఏంటి, ఫోర్త్ ఆర్డర్ అంటే ఏంటి, క్యాథడ్రల్ టౌన్స్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయి, అండ్ ఫస్ట్ 2 ఆర్డర్స్ కి ఏ విధంగా రిలేషన్షిప్ అనేది ఉండేది, అండ్ 5th సెంచరీ నుండి 15th సెంచరీ వరకు ఎలాగ చేంజెస్ అనేవి జరిగాయి అనేవి మీకు అర్థమైంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ ఫాలో దిస్ రెగ్యులర్లీ సో దాట్ మీకు ఏంటి అంటే వరల్డ్ హిస్టరీ అనేది మీ చేతుల్లో ఉంటుంది. క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా సరే మీకు రాసే అంత స్కోప్ అనేది ఉంటుంది. Okay, so have a good day. Take care. All the very best for your preparation.